I am back. If you are new here, I am Nish. నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంది బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. చాలా రోజుల తర్వాత ఐఎమ్ రికార్డింగ్ అ వ్లాగ్. సో దిస్ వ్లాగ్ ఇస్ గోయింగ్ టు బీ అ వీకెండ్ వ్లాగ్. నేను సాటర్డే సండే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ ఆల్ థింగ్స్ ఐఎమ్ గెటింగ్ డన్ అండ్ హౌ ఐఎమ్ ఐ స్పెండింగ్ మై టైమ్ అని చెప్పి క్లారిటీగా ఉండకపోవచ్చు నెక్స్ట్ కమింగ్ క్లిప్స్ అన్ని, బికాస్ ఇప్పుడు నేను మైక్ వాడుకుంటూ రికార్డ్ చేస్తున్నాను. సో యా, టుడే ఇస్ 10th July అండ్ ద టైమ్ ఇస్ 2:35. నా లంచ్ అయిపోయింది. ఒక షూట్ ఉంటే ఒక బ్రాండ్ షూట్ అది చేసేసా, అందుకే కొంచెం క్యూట్గా ఉన్నా అనమాట. యా. ఓకే. ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు గో గెట్ బ్యాక్ టు మై వర్క్ అండ్ ఫినిష్ ఆఫ్ మై వర్క్ అండ్ తర్వాత వీకెండ్. ఐ హ్యావ్ సో మెనీ బట్టలు టు ఫోల్డ్, కానీ నాకు అస్సలు ఓపిక లేదు. ఇవాళ మొత్తం నేను రెస్ట్, నేను పెయింట్ కూడా చేయను, నేను ఏం చేయను. నేను ఐఎమ్ సో హంగ్రీ, నాకు వచ్చేసింది, నా ఫుడ్ వచ్చేసింది. సమోసా చాట్తో పాటు ఒక వెజ్ పఫ్ కూడా పెట్టుకున్నాను. ఎందుకు అని అంటే మినిమం ఆర్డర్ అంటే పర్టికులర్ అమౌంట్ అకౌంట్ అన్నాము, పర్టికులర్ అమౌంట్ ఆఫ్ బిల్ చేస్తే ఇంత కూపన్ వస్తుంది కదా. సో లా 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 ఏ నాకు తెలిసి ఫుడ్కి నేను తప్ప నా అంత ఎవ్వడు ఎగ్జైట్ అవ్వడు. ఇట్లా ముఖంలో ఎలుగు వచ్చేస్తుంది. ఫస్ట్ తినడానికి ముందు ఐ వాంట్ టు వాచ్ సంథింగ్. నాకు ఏదైనా చూస్తూ తినడం అదొక రోగం. ఇట్లనే మొన్న ఏం దొరకకపోతే ఐ వాచ్డ్ లీడర్ మూవీ. అసలు నేను చిన్నప్పుడు చూసిన, కాకపోతే నాకు గుర్తులేదు. మన బాబీ ధనుష్ ఆయన నాకంటే చిన్న అనుకుంటా. యా. సో ఆ బాబీ ధనుష్ వీడియోస్లో చూస్తే ఆయన కూడా చూసినాడు. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా కానీ అవ్వలేకుండే. సో చూసేసాను అండ్ ఇట్ వాజ్ నైస్. స్మెల్స్ గుడ్. Good morning, cuties. Then actually night I slept around 7:30 or something. 7:30కి నేను పడుకున్నా. మళ్ళీ 9 o'clock అలా లేచాను. ఎందుకో ఇట్లా మెయిల్కి వచ్చింది. 9 o'clockకి లేచి అటు ఇటు చూసి కొంచెం సేపు ఫోన్ చూసి మళ్ళీ పడుకున్నా. అండ్ దెన్ ఐ woke up at 8 o'clock. యా, ఐ హ్యాడ్ ఎ వెరీ డిస్టర్బ్డ్ స్లీప్. అంతసేపు పడుకున్నా కూడా నేను చాలా డిస్టర్బ్డ్ స్లీప్లోనే పడుకున్నాను. సో ఐ ఫీల్ సో ఫీవరిష్, ఫుల్ యాంగ్షియస్. ఎందుకో తెలియదు, కొంచెం కామ్ డౌన్ అవ్వాలి. ఇప్పుడు ఐ మేడ్ మై సెల్ఫ్ ఏబీసీ జ్యూస్. లంచ్కి ఐమ్ గోయింగ్ టు మేక్ పులిహోర అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక బనానా ఉండే అనమాట. సో ఐ థాట్ ఐ విల్ మేక్ ప్రోటీన్ షేక్ with oats, so that will be full, that will keep me full till 12 o'clock almost. Ilopu I need to clean my room and finish few shoots. 2 ఉన్నాయి అనుకుంటా, I think. Yeah, 2 videos shoot చేయాలి. అవి షూట్ చేసేసారనమాట. I need to get parcels. I have to wait for the parcels. So yeah, ఈ వ్లాగింగ్ ఎట్లా చేస్తారో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే లైక్ should I just do my work or should I just talk to you guys or ఏం చేయాలి నేను, నాకు అర్థం కాదు. I watch a lot of YouTubers online, like యూట్యూబ్లో ఆబ్వియస్లీ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది వాళ్ళ డే ఇన్ మై లైఫ్ అది ఇది చూస్తూ ఉంటే. సో అందుకే నాకు అండ్ ఐ ఆల్సో వాంట్ టు డాక్యుమెంట్ మై లైఫ్ అండ్ ఆల్ చెప్పి ఐ వాంటెడ్ టు డూ ఇట్ స్ట్రిక్ట్లీ. కానీ నాతోని అంటే ఒక అలవాటు కావాలి కదా. సో ఆ అలవాటు అనేది నాకు అయితలేదు అనమాట. దెర్ ఆర్ హార్డ్లీ 6 వీడియోస్. ఫస్ట్ 2 వీడియోస్కి ఫట్ అండ్ కాపీరైట్ పడ్డాయి. జస్ట్ బికాస్ వేరే వాళ్ళ ఛానల్లో ఆడియో బాగుంటుంది, ఇట్లా కొరియన్ మ్యూజిక్ ఉంటుంది. సో టర్న్ అని చెప్పి నేను లేపేసి పెట్టేసుకున్నాను. యా, అది దానికి కాపీరైట్ పడింది. నెక్స్ట్ టైం నుంచి ఐ డోంట్ నో ఎందుకు కాపీరైట్లు పడుతున్నాయో అని పడుతున్నాయి. అరే ఏంట్రా ఇది, నాకు ఎవరైనా ఐ నీడ్ సమ్వన్ టు టెల్ మీ లైక్ దిస్ ఇస్ హౌ యూ డూ యూట్యూబ్ ఫార్మాట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఆల్ నేను ఫిగర్ అవుట్ చేసుకున్నా ఏంటి అది. బట్ యూట్యూబ్ ఇస్ హార్డ్ కొంచెం, లైక్ టు గెట్ యూస్ టు ఇట్. సో
ఐ థాట్ లైక్ ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే కదా యూ విల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే కదా యూ విల్ గెట్ యూస్ టు ఇట్ అండ్ ఆల్. లేదు అని అంటే ఇట్ విల్ స్టిల్ బీ న్యూ ఫర్ యూ అని చెప్పి ఐఎమ్ స్టార్టింగ్. అండ్ I have this anxiety also. Okay, there is nothing new in my life, there is nothing great in my life. కానీ పాత ఫ్లాట్లో 2 or 3 వీడియోస్ రికార్డ్ చేసి ఉంటా. అండ్ ఇప్పుడు అవి చూసుకుంటే ఐ ఫీల్ రియలీ గుడ్, లైక్ ఒక మెమరీ లాగా ఉంటుంది. సో మేబీ వై నాట్ నవ్ మేబీ ఒక 2 years తర్వాత ఈ లైఫ్ నాకు మంచి మెమరీ లాగా అనిపిస్తుంది కదా అని చెప్పి I thought, even though there is nothing I do in my day, or like I feel like I do nothing. Honestly speaking, నా లైఫ్ అంతా హ్యాపెనింగ్ అస్సలు ఉండదు. జస్ట్ ప్రొడక్టివ్ అండ్ బిజీ. అసలు వీక్ డే అంతా నాకేం ప్రెషర్ ఉండదు. లేచినామా, వండుకున్నామా, పని చేసుకున్నామా, పండుకున్నామా. బట్ వీకెండ్ ఐ డోంట్ నో, ఐ ఫీల్ ద లాట్ ప్రెషరైజ్డ్. ఇట్లా అది చేసేయాలి, ఇది చేసేయాలి, యూ హ్యావ్ టు గో అవుట్, యూ హ్యావ్ టు మీట్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు హ్యావ్ మీ టైమ్, యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు డూ ఆల్ ద హాబీస్, యూ హ్యావ్ టు గో వర్క్అవుట్. ఇంత ప్రెషర్ అవసరమా నీకు? నా యోగా అయిపోయింది. యోగా కాదు, ఒక స్ట్రెచింగ్ అంతే. ఒక 15 minutes కూడా చేయలే, ఒక 10 minutes చేసా అనుకుంటా, నాకు తెలుసు అంతే. ఇప్పుడు నాకు బిర్యానీ క్రేవింగ్స్ వస్తుంది. నా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 9:30. బిర్యానీ. వాట్ ఈస్ దిస్ బిర్యానీ పిచ్? ఇట్స్ బీన్ సో మెనీ డేస్ సిన్స్ ఐ హ్యాడ్ బిర్యానీ గైస్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 20 days అనుకుంటా. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అంటే అదే నేను ఆన్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇన్ని రోజులు బిర్యానీ తినకుండా. కానీ దెర్ ఇస్ ఆలూ ఫ్రై, లెఫ్ట్ ఓవర్ ఆలూ ఫ్రై. నేను డిన్నర్ చేయకుండానే వండుకున్నా. బొక్కలో సమోసా చాట్ తిని అందులో ఏం కలిపాడో ఏంటో నేను ఫుల్ జల్దీ పడుకున్నా. వాట్ షుడ్ ఐ డూ? మేబీ ఐ షుడ్ జస్ట్, నేను ఏమనుకున్నా అంటే ఐ లైక్ పులిహోర, అదే లెమన్ పులిహోర. మొన్న చింతపండు పులిహోర కదా, సో లెమన్ పులిహోర చేసుకొని విత్ ఆలూ ఫ్రై తిందాం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు రెండు క్రేవింగ్స్ వస్తున్నాయి. రెండు నేను తినలేను. రెండు తింటే సచ్చి ఊరుకుంటా. టెల్ మీ. బిర్యానీ రేపు తిందాం, మళ్ళీ ఆలూ ఫ్రై వేస్ట్ అయిపోద్ది. కానీ నాకు ఇప్పుడే కావాలి. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు. నాకు నా సిచ్యుయేషన్కి నవ్వాలా, ఏడవాలా, నాట్ అండర్స్టాండింగ్. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అసలు ఓపికనే లేదు నా బాడీలో. రిలాక్స్ అవ్వాలని ఉంది. రేపు రిలాక్స్ అవుదాం, ఇవాళ పని చేద్దాం. ఇప్పుడే ఒక వీడియో రఫ్ కట్ సింగిల్ డ్రాఫ్ట్ ఎడిట్ చేశాను, వాళ్ళకి పంపించాలి. ఇంకొన్ని క్లిప్స్ తీసుకోవాలి, ఇంకొన్ని పాత ఫుటేజ్ అంతా ఎతకాలి. అమ్మా పెద్ద తలకాయ నొప్పి ఊరికే. బట్ స్టిల్ దే ఆర్ పేయింగ్ కాబట్టి వీ విల్ డూ ఇట్. ఇట్స్ ఫైన్. ఫస్ట్ నా బెడ్ క్లీన్ చేసుకోవాలి. నేను అంత చెత్తగా సగం, ఐఎమ్ నాట్ కిడ్డింగ్, వెయిట్ ఐ విల్ షో యూ. సగం బెడ్ అంతా నా సామాన్లు ఉంటే ఇంత ప్లేస్లో నేను పడుకుంటున్నా రోజు 1 week నుంచి. నా ల్యాప్టాప్ అక్కడే, నా ఐప్యాడ్ అక్కడే, నా ఛార్జర్లు, నా బట్టలు, నా పార్సల్లు, నా బొమ్మ, నా 2 blankets. ప్లీజ్ డోంట్ బీ లైక్ మీ అండ్ క్లీన్ యువర్ బెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ వేక్ అప్. అలా అయినప్పుడు చూద్దాం.
మేకింగ్ ఐ మేకింగ్ పులిహోర. కాలుతుంది. గిన్నె కాలుతుంది. మళ్ళీ లేపుతాను, చూపిస్తా. నాకు యాక్చువల్లీ దీంట్లో పసుపు తక్కువ ఉంటేనే నచ్చుతుంది. పసుపు తక్కువ ఉంటేనే నచ్చుతుంది దేంట్లో అయినా. సో చేసుకున్నాను అనమాట. నేను లాలపోచుకొని వచ్చేసేను. Now I'm doing my skincare. Niacinamide serum from the Minimalist. ఫస్ట్ ఈ నెయిల్ పెయింట్ రిమూవ్ చేయాలి. చాలా దరిద్రంగా ఉంది. అంటే నేను మంచిగానే చూసుకున్నా, కాకపోతే అది ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ అ వీక్. సో చాలా దరిద్రంగా తయారవుతుంది అనమాట. అండ్ ఐ వోర్ దిస్ ప్రిటీ ఫ్రాక్. ఇది నా 20th బర్త్డే డ్రెస్. నౌ ఐమ్ 24. నేను ఫ్రాక్ మంచిగా చూపిస్తాను తర్వాత రెడీ అయ్యాక. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. దిస్ ఇస్ ఫ్రమ్ డీకన్స్ట్రక్ట్. దీన్ని ఎంత వాడేసాను అంటే నేను దీని చుట్టూ ఉన్న అదే లేబుల్ కూడా పోయిందనమాట, టెక్స్ట్. క్యూట్ బ్లష్ టింట్. దీన్ని చాలా క్విక్గా బ్లెండ్ చేయాలి, లేదంటే మొత్తం మార్క్స్ డాట్స్ మార్క్స్ పడిపోతాయి. నైస్ నో. యాక్చువల్లీ చాలా తక్కువ వేసాను నేను, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎనఫ్. ఐ ఓన్లీ పుట్ బొట్టు ఇఫ్ ఐ ఫీల్ లైక్ పుట్టింగ్ బొట్టు, లేదంటే నేను పెట్టుకోను. కెన్ యూ సీ ద గ్లో? స్కిన్ ఇస్ స్కిన్నింగ్. నాకు చాలా నచ్చింది అదే నా స్కిన్. ఇప్పుడు ఐల్ గో క్విక్లీ హ్యావ్ మై లంచ్ అండ్ కొంచెం స్క్రిప్టింగ్ అవన్నీ చేసుకొని ఐల్ స్టార్ట్ షూటింగ్. ఇంకా ప్రోడక్ట్స్ రావాలి అన్నా కదా, అవి ఇంకా రాలేదు. దే ఆర్ అవుట్ ఫర్ డెలివరీ, బట్ రాలేదు ఇంకా. నాకు స్టీల్ ప్లేట్లో తినకపోతే అసలు తిన్నట్టే ఉండదు అనమాట అన్నం. సో స్టీల్ ప్లేట్లో అండ్ చేయితోని. Next there is aloo fry, which I made yesterday, but it is still nice. దానికోసమే పులిహోర చేసుకున్నాను. Yummy. Can you see? Favorite combination. మీకు ట్రై చేయకపోతే you definitely have to try పులిహోర with aloo fry. I like tomato charu also with aloo fry. బాగుంటుంది. టేస్ట్ ఇట్ అని చెప్తా ఎలా ఉంది. ఇట్స్ గుడ్. I like it. కొంచెం దయ్యం లెక్క ఉన్నా, నాకు తెలుసు. మొత్తం రెడీ అవ్వలేదు, సగం రెడీ అవుతున్నాను. సో నేను ఒక షూట్ కోసం రెడీ అవుతున్నా. షూట్ అంటే అదే ఒక వీడియో తీద్దామని రెడీ అవుతున్నాను. కన్సీలర్ పెట్టుకున్నా, కొంచెం ఫౌండేషన్ లెక్క కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ గోనా సెట్ ఇట్ విత్ మై పౌడర్. I have this eyeshadow palette from Mars. ఇది ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కొనుక్కున్నాను. దీంట్లో ఈ షేడ్ని నేను బ్లష్లా వాడచ్చు. ఐ విల్ షో యూ. ఇలా తీసి ఎక్సెస్ ట్యాప్ చేసి మై ఫుల్ మేకప్ లుక్.
It looks amazing. Mascara పెట్టుకోవడం మర్చిపోయాను, సారీ. Love, I totally love putting mascara, but I hate removing mascara. I use this Swiss Beauty. చాలా బాగుంటుంది. ఇందులో కంటే అందులో చాలా బాగున్నా మిర్రర్లో. ఐ డోంట్ నో వై. నేను మంచిగా చూపిస్తాను. లుక్ ఎట్ దట్. I mean, I'm really liking how I am doing my makeup these days. ఎక్కువ చేయట్లేదు నేను, నా డార్క్ స్పాట్స్ కూడా కవర్ చేయను. ఐ విల్ జస్ట్ పుట్ నైస్ బ్లష్, లిటిల్ కన్సీలర్ టు మై ఐస్. క్యూటీలో ఉన్నాను నేను, చాలా అట్లా బుబ్లీ ఉన్నా. ఆబ్వియస్లీ ఈ సెట్టింగ్ స్ప్రే ఏం కొట్టుకోలేదు, ఎందుకంటే ఒక గంటలో తీసేస్తావా. సో pretty, so beautiful. I should just show you guys this dress. ఎంత ప్రిటీ ఉంది అని అంటే, చాలా క్యూట్ చాలా ప్రిటీ అనిపిస్తుంది నాకు. ఫుల్ ఎట్లా చూపేలాగా అర్థం కావట్లేదు. ఐఎమ్ రికార్డింగ్ ఇన్ మై ఐప్యాడ్ బేసిక్గా. నా ఫోన్ అక్కడ రీల్ కోసం నేను అక్కడ సెట్ చేసి పెట్టాను. I got this dress from Amazon and oh my god, look at me. చూపిస్తా ఇట్లా. చాలా ఒక క్విక్ అవుట్ఫిట్ చేంజ్. ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. ఐ లైక్ ద కలర్, ఇట్లా ఫుల్ పాప్ అయిపోతున్నా. దిస్ ఈస్ ద థర్డ్ వన్ అండ్ ఐ థింక్ ఇది నా ఫేవరెట్ అనుకుంటా అన్నిటికంటే ఎక్కువ. చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ద దుపట్టా, సో ప్రిటీ. మీకు ఇవన్నీ లింక్స్ కావాలి అంటే గో చెక్ అవుట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ మేబీ ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను షూట్ చేయడం స్టార్ట్ చేయడమే 3 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 3 o'clock అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ మై షూట్. ఆపోజిట్ నుంచి బాల్కనీ నుంచి ఆంటీ నన్నే చూస్తుందేమో, నేను చాలా కాన్షియస్గా ఫీల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాను. డూ యూ వాంట్ సీ ద మెస్ ఐ క్రియేటెడ్? పొద్దుగా అయితే క్లీన్ చేసిన, ఇక్కడ కింద కూడా ఉంది మొత్తం అండ్ ఇక్కడ కూడా మొత్తం అవన్నీ మడత పెట్టి మళ్ళీ there is mess here also, there is mess everywhere, but madam doesn't want to clean all of that. Madam wants to go dance and make a video of it. ఊరికంటే ఉట్టాసేతులా అని చెప్పి వస్తుంది కదా, నాకు అది రోజుకి ఒక్కసారైనా డాన్స్ చేస్తున్నా. ఇప్పుడు రెడీ అయి ఉన్నా కాబట్టి ఐ వాంట్ టు డాన్స్. చలో ఇప్పుడు నేను డాన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాను అనమాట. నాకు వస్తలేదు. నేను నా ప్రాబ్లమ్స్ చెప్తా. ఇట్లా అని అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, గాజులు కనిపిస్తుంది. మళ్ళీ ఈ చున్నీ ఒకటి సోది లక్క ఊరికి అడ్డం వస్తుంది. మళ్ళీ డ్రెస్ కూడా కొంచెం లూజ్ ఉంది. ఇది కదా పెట్టుకుని ఎట్టుగా జల్దీ చీర కట్టుకుందామా? ఎస్. అండ్ ఐ వోర్ దిస్ సారీ విచ్ ఇస్ సో ప్రెటీ అండ్ లుక్ ఎట్ మై బ్యాంగిల్ స్టాక్. దుబ్బింది చెవులు జుంకాలు నా చేయని ఎప్పుడుదే. సో ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేద్దాం. ఎందుకు రాదు, నేను చూస్తాను. ఒకసారి నేను స్టెప్స్ చూసుకుంటాను, ఇంకా మర్చిపోయాను. ఏదో చూసాను, నాకు తెలీదు అది వస్తుందో రాదో, ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ వీడియోలో నా బొట్టు కనిపిస్తుంది, మార్చుకున్నాం. ఫాస్ట్గా వెళ్ళి మార్చేసుకొద్దాం. అంత బాగానే ఉంది కానీ నా బొట్టు కనిపిస్తుంది. ఒక చిన్న క్లిప్ కూడా తీసుకెళ్తాం. ఇది మరీ పెద్దగా ఉందని తీసేసాయి ఇందాక ముందే, కానీ ఐ థింక్ ఇదే కనిపిస్తుంది అనుకుంటా. అచ్చో ఆంటీలా ఉన్నా, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్, టోటల్లీ బ్యూటిఫుల్. ఫాస్ట్గా అయిపోదాం. ఇంకా క్లచ్ 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 ఇక్కడ ఉంటుంది, మర్చిపోయా. ఎస్, లెట్స్ గో. మళ్ళీ లైటింగ్ పోద్ది, అది నా బాధ. ఐ థింక్ దిస్ ఇస్ గోనా బి మై లాస్ట్ అండ్ ఫైనల్ టేక్. ఎంత కామెడీగా ఉన్నా అంటే ఇట్లా.
అయిపోయింది. ఇంకా వెళ్ళి చేంజ్ చేసుకొని మేకప్ చేసేసి ప్రశాంతంగా అవన్నీ సర్దుకొని ఫట్ బై. డిన్నర్కి ఐఎమ్ మేకింగ్ చపాతీ అండ్ ఇది తడుపుతున్నాను, పిండి తడుపుతున్నాను అనమాట. ఇప్పుడు 7 అవుతుంది ఆల్మోస్ట్ టైం. ఐ ఎడిటెడ్ వన్ వీడియో అండ్ ఐ సెండ్ ఇట్ టు ద బ్రాండ్. నా రూమ్ క్లీన్ చేయలేదు, క్లీన్ చేయాలి, చేస్తాను ఆఫ్టర్ దిస్. అండ్ ఇంకేం చేశాను, యా ఐ పుట్ అ స్టోరీ సేయింగ్ లైక్ వాట్ ఆర్ యువర్ వీకెండ్ ప్లాన్స్ అని చెప్పి. నాకు పెద్ద హ్యాపీనింగ్ ఉన్నట్టు నాదంత హ్యాపీనింగ్ ఏం లేదు, బట్ ఐఎమ్ స్టిల్ హ్యావింగ్ ఫన్ బై మై సెల్ఫ్. ఇష్యూ వాటర్ ఎక్కువైంది, పర్లేదు. యా అది ఇప్పటికీ అప్డేట్. అండ్ డిన్నర్ చేసేటప్పుడు ఐ క్యాచ్ అప్ విత్ యూ బాయ్. I made chapatis for the amount of work I've done. Oh, by the way, I cleaned my room. Yeah, so for the amount of work I've done, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నంత నీరసం వస్తుంది నాకు. సో ఫాస్ట్గా వెళ్ళి చపాతీలు చేసుకొని ఐఎమ్ ఈటింగ్ మై డిన్నర్. లిటరలీ చాలా వీక్గా అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు ఈట్ సో మచ్ జంక్, బట్ నో. మధ్యలో ఆకలి వస్తే కొంచెం ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నాను అంతే. I'll just eat this and sleep, and I'll see you tomorrow. Bye bye. Good morning. I just woke up. అందుకే నేను ఇట్లా ఎడ్డిదానిలా. Usually I prefer not talking for a while when I wake up. నన్ను ఎవరు మాట్లాడియద్దు, లేదంటే నాకు చిరాకు వస్తుంది. అందుకే అసలు నేను మాట్లాడాను. బట్ now that I am vlogging, I thought okay, I'll just open my camera and speak. I should really reduce my phone addiction, guys. It is killing me. I feel so stressful, so anxious using my phone. నాకు నిద్రలో కూడా ఫోనే వస్తుంది లిటరల్లీ. లిటిల్ బెటర్. సో ద టైమ్ ఈజ్ 8:30 ఇప్పుడు. యూజువల్గా అయితే నేను 9 o'clock లాగిన్ అవుతాను, కానీ వాళ్ళ సండే కాబట్టి I don't know why we wake up early. I want to sleep till 10 or something, but I got hungry and I have to go make breakfast and all. I have leftover chapatis, so I'll make something like a roll, paneer roll or something. I should order paneer. Yeah, I thought of that. Okay, I'll see you while I'm having breakfast. స్వెట్టీ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడే కిచెన్లోంచి వచ్చాను. నేను ఫస్ట్ పన్నీర్ ర్యాప్ అనుకున్నా, కానీ ఐ హేట్ పన్నీర్. యా అంటే నేను వండుకుంటే నాకు నచ్చదు, ఎవరైనా వండితే తింటా, కానీ నాకు సరిగ్గా వండడం రాదు. సో ఐ మేడ్ చికెన్ ర్యాప్ విత్ ద లెఫ్ట్ ఓవర్ రోటీ అండ్ టేస్ట్ చేసా ఆల్రెడీ, కొంచెం తినేసాను. ఇట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ సుకూన్ ఉంది చాలా. దీని తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టుకొని లాండ్రీకి వేసేసి స్నానం చేసి మళ్ళీ లంచ్ వండుకొని తింటాను. సిగ్గు లేదు నాకు. ఐమ్ యాక్చువల్లీ ఎడిటింగ్ దిస్ వీడియో ఓన్లీ ఆన్ మై ఐప్యాడ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2 hours వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఐ ఎడిటెడ్ దిస్ వీడియో ఓన్లీ, కొంచెం అంటే రఫ్ కట్ చేసి పెట్టుకున్నాను. మోర్ దెన్ 1 hour ఫుటేజ్ నేను 30 minutesకి తీసుకొచ్చినాను, ఇంకా తక్కువ చేస్తాను దాన్ని. ఇప్పుడు స్నానం చేసి ఐ వోర్ దిస్ ప్రిటీ క్యూట్ ఫ్రాక్, కనిపించట్లేదు మొత్తం, బట్
ఈ ఫ్రాక్ వేసుకున్నాను, లంచ్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ ఇప్పుడే. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ చేసుకొని ఐ జస్ట్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. ఈవినింగ్ గ్రాసరీ షాపింగ్కి పోదాం. ఫుల్ న్యాప్ తీసుకొని, అసలు నేను ఎందుకు ఇంత తెల్లగా వస్తున్నా నాకు అర్థం, ఐ మీన్ ఎల్లో వస్తున్నా నాకు అర్థం అవుతలేదు. మార్నింగ్ మధ్యాహ్నం నుంచి ఫుల్ న్యాప్ తీసుకున్నా, మధ్యలో మోమోస్ తిన్నాను. అండ్ ఇప్పుడు ఒక 1 అవర్ క్యాన్ యూ బిలీవ్ 1 అవర్ నేను రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉండే. నౌ ఐ విల్ డెఫినెట్లీ గో అవుట్. జెప్టో చేసుకుందామా, ఎవడు పోతాడు బయటకి అన్నట్టు ఉంది, కానీ నో, ఐ హ్యావ్ టు గో అవుట్. ఇట్స్ బీన్ అ వీక్ సిన్స్ ఐ వెంట్ అవుట్ ఆఫ్ ద హౌస్. లేదంటే పిచ్చిదాన్ని అయిపోతా ఇంకా నెక్స్ట్ వీక్ కూడా పోకపోతే. సో వెళ్తాను బయటకి. బయట తిరగడానికి కాదు, జస్ట్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి. నెక్స్ట్ వీక్కి అసలు ఏం లేవు వండుకోవడానికి, కానీ ఫోన్లో ఛార్జ్ లేదు. అండ్ నేను కూడా కొంచెం అలా రెడీ అయ్యి వెళ్తా అనమాట. పోయేదే ఎప్పుడో ఒకసారి. సో అట్లీస్ట్ అదన్నా రెడీ అయి పోదాం ఎందుకు. సో యా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను రెడీ అయ్యి ఐల్ బీ బ్యాక్. ఐ గాట్ రెడీ అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. లెట్స్ గో. నా ఫేవరెట్ స్పెక్స్ ఒకటి ఉంటాయి, అవి కనిపించట్లేదు. ఐ థింక్ ఐ ఫర్గాట్ దెమ్ ఎట్ మై హౌస్ ఓన్లీ అనుకుంటా. సో ఇవి కంఫర్టబుల్ ఉంటాయి, కానీ నాకు లుక్ బాగోవు. ఐ షో యూ వాట్ ఐమ్ ఐ టాకింగ్ అబౌట్. కొంచెం వింతగా ఉంటుంది, నాకు అందుకే నచ్చదు ఇది. నేను ఒక సంచి తీసుకోవాలి, దిస్ డిమార్ట్ సంచి. అండ్ తాళం తీసుకున్నా లేదా చూసుకోవాలి. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. మంచి లోకంలో ఎవడు ఇంత కథలు వేడి రెడీ అయ్యి ఉండడు. ఫస్ట్ టైం నాకు నేను ఫ్లవర్స్ వాడుతున్నా. ఫస్ట్ టైం నేను చాలా ఖుషి ఉన్నా గైస్. ఐ హ్యాడ్ వెరీ నైస్ టైమ్ గోయింగ్ టు ద గ్రాసరీ స్టోర్. చాలా కామెడీగా ఉంది చెప్తుంటే, బట్ యాక్చువల్లీ కొంచెం రిలాక్సింగ్గా ఉంది. అండ్ ఐ గాట్ సమ్ ఫ్లవర్స్. లిల్లీస్ అడిగా, అయిపోయాయంట. బట్ ఏవో సరే కొంచెం వైట్వి బాగున్నాయి, దానికి ఒక 2 రోజులు వేసి తెచ్చుకున్నాను. నౌ ఐ విల్ అరేంజ్ ఇట్. సామాన్లు కూడా ఎక్కువ ఏం కొనలేదు, ఒక 400 రూపీస్ అయినట్టున్నాయి. ఈ వీక్ అంతా సరిపోతుంది. So if you guys like this video, please consider subscribing. Do like, share, comment and everything. I'll see you in my next video. So bye bye.